నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తాడిచెర్ల టు బొగ్గు బ్లాక్ను టెండర్ ప్రక్రియ లేకుండా సింగరేణికి కేటాయించడంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని బిఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి కుమారస్వామి తెలిపారు. సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ, కార్మికుల ఉద్యోగ భద్రత, కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల కేటాయింపులు సింగరేణికి అన్యాయం చేసిందని ఆరోపించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు గోదావరిఖనికి రానున్న కిషన్ రెడ్డికి ఓసీపీ 5 వద్ద ఘన స్వాగతం పలికి సింగరేణి భరోసా యాత్రను విజయవంతం చేయాలని కార్మికులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బీజేపీ, బిఎంఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బిఎంఎస్ సెంట్రల్ ట్రెజరర్ సాయవేణి సతీష్, నాయకులు పెండెం సత్యనారాయణ, బండారి శ్యామ్ సుందర్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు బల్మూరి వనిత, కందుల సంధ్యారాణి, కాశీపేట శివాజీ, కోమల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. బొగ్గుగని కార్మికుల, సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెద్దలు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన తర్వాత ఒరిస్సా నుంచి వెళ్ళి మొదలుకొని ఒరిస్సాలో ఉన్న బొగ్గు గని ఏదైతే ఉన్నదో దాన్ని రాజకీయ కోణంలో మిగతా ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేసినప్పటికీ కూడా క్లియరెన్స్ వచ్చేంత వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా తీసుకొని ఇవాళ మన సింగరేణికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు. సింగరేణి ప్రాంతం అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డ కాబట్టి సింగరేణి ప్రాంతం అంటే ఆయనకు సింగరేణి కార్మికులన్నా, సింగరేణి పరిశ్రమ అన్నా, ఈ సింగరేణి కోల్ కారిడార్ అన్నా, ఈ పరివాహక ప్రాంతం అన్నా, ఈ పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్న సింగరేణి బొగ్గు గనులన్నా కిషన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ, అమితమైన గౌరవం. మేము భారతీయ మజ్దూర్ సంఘ్ తరపున చాలా మట్టుకు ఎంఎండిఆర్ చట్టాన్ని గౌరవిస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన చట్టాన్ని గౌరవిస్తూ మాకు బొగ్గు గనులు ఖచ్చితంగా సింగరేణి కాలేజ్ కావాలి. ఇవాళ 65 భూగర్భ గనులు ఉన్న బొగ్గు గనులు 21కి వచ్చింది, 16 ఓపెన్ కాస్టులు వచ్చినాయి, కార్మికుల సంఖ్య తగ్గింది, బొగ్గు బాయిలు మూతపడ్డాయి, ఓపెన్ కాస్టుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతీయ మజ్దూర్ సంఘ్ సింగరేణి కార్మికులకు సంబంధించిన పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు సింగరేణి పరిశ్రమ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర మంత్రులతోటి మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలన చేసుకుంటూ ఇవాళ సింగరేణి కార్మికులకు ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ఏదైతే ఉన్నదో దాన్ని మన సింగరేణి కార్మికులకు అంకితం చేసిన వ్యక్తిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి ఈ ప్రాంతానికి మరి సింగరేణి వ్యాప్తంగా ఇటువంటి పురోగతి చేయడానికి, అభివృద్ధి చేయడానికి, అనేక రకాల ఆర్థిక మాంద్యం నుంచి వెళ్ళి బయటపడడానికి, ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన ఉద్యోగ భద్రత కల్పించడానికి, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి మరి ఇది అంకితం చేసిన వ్యక్తిగా ఈ సింగరేణి ప్రాంతం అంతా పర్యటన చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ విజ్ఞప్తి మేరకు భరోసా యాత్ర పేరుతోటి ఇవాళ కొత్తగూడెంలో శురువైంది. భూపాలపల్లి నుంచి వెళ్ళి ఇక్కడ మంత్రి తాడిచెర్ల ప్రాజెక్టు కూడా విజిట్ చేసుకొని మన ఓసీ5కి వచ్చి ఓసీ5 నుంచి వెళ్ళి మందమరి ఎంఎన్ఆర్ గార్డెన్ వరకు కూడా కంప్లీట్ చేసుకొని కార్మికులందరినీ కలుసుకొని మరి అనేక సమస్యలన్నింటినీ కూడా ఏవైతే వాటన్నింటినీ కూడా పరిష్కారం దిశగా చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లా రామగుండం ప్రాంతంలో ఉన్న సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ కార్మికులు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా మరి వారికి ఘన స్వాగతం పలికి ఓసీ4లో జరిగే భరోసా యాత్రను సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ద్వారా దానికి విజయవంతం చేయాలని చెప్పేసి సింగరేణి కార్మికులందరూ కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఈ సింగరేణి పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాల మీద కూడా పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు చర్చించి అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు. రేపు మనకు ఈ ఆర్థిక మాంద్యం నుంచి ఏదైతే బొగ్గు బకాయిలు, విద్యుత్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల విషయంలో కూడా మేము మొన్న కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికుల తరఫున కూడా కోల్ ఇండియాలో ఏదైతే అమలవుతూ ఉందో ఐపవర్ కమిటీ వేతనాలు ఈ మహారాష్ట్ర నుంచి మొదలుకొని అవతలి ప్రాంతం అంతా కూడా అమలవుతూ ఉన్నది. ఇక్కడ సింగరేణిలో అమలు చేయాలని చెప్పేసి కోల్ ఇండియా నుంచి సర్క్యులర్ జారీ చేసినా కూడా ఇక్కడ అమలు చేయకుండా
51%, 49% అని చెప్పి షేర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకిగా మారింది. సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మరి ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా హైపవర్ కమిటీ వేతనాలు అమలయ్యే విధంగా కృషి చేస్తే దానికి కార్మికులకు కూడా వాళ్ళ బతుకులకు కూడా మంచి వెలుగొస్తుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. అందుకే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా వాళ్ళ సమస్య మీద ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. అది కూడా సింగరేణిలో అమలయ్యేంత వరకు కూడా భారతీయ మజదూర్ సంఘం కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్మిక చైతన్య యాత్రను, భరోసా యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. సింగరేణికి సంబంధించిన తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2 ఏదైతే కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు అలొకేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు నుండి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలుకొని మందమరిలో వారి యొక్క కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించి కూడా సింగరేణి పక్షాన సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ్ ఒకటి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే కిషన్ రెడ్డి గారు మన సింగరేణి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వారు తన వంతు పాత్రగా మనకు సింగరేణిలో అలొకేషన్ చేయడం ద్వారా ఇప్పుడున్న చాలా వరకు మైన్స్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క మైన్ అలొకేషన్ ద్వారా సుమారుగా 1200 నుండి 1400 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, పరోక్షంగా 1500 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ కలగడం జరుగుతుంది. దానిలో భాగంగా వారికి ఈ బిఎంఎస్ శ్రేణులందరూ కూడా కార్మిక వర్గం అంతా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన కార్మికులందరూ కూడా రేపు OC5 సంబంధించిన మైన్లో వారి యొక్క విజిట్ ఉంటుంది 11 గంటలకు. తప్పనిసరిగా కార్మిక వర్గం అంతా కూడా అక్కడికి వచ్చి వారిని సాదరంగా ఆహ్వానించి మనకి ఏదైతే అలొకేషన్ చేసిన విషయంలో వారిని కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి ఏంటంటే తాడిచెర్ల బొగ్గు బ్లాక్ అలొకేషన్ వల్ల మన యొక్క సింగరేణి పురోభివృద్ధి అనేది రేపు మునుముందు కొనసాగడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మనకు సుమారుగా 40 నుండి 50 సంవత్సరాల లైఫ్ టైం అనేది ఎక్స్టెన్షన్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే సుమారుగా 60,000 కోట్ల రూపాయలు మనకు సింగరేణికి ఆదాయం చేకూరుతుంది. ఏదైతే మనకు అలొకేషన్ చేయడం వల్ల సింగరేణికి మనము యాక్షన్లో ఏమాత్రం కూడా పార్టిసిపేషన్ కాలేదు కాబట్టి ఈ రకమైన ఆదాయాన్ని కూడా మనం ఆదాయము పెంచుకోగలిగే ఉద్దేశంతో ఈ రకంగా సింగరేణి కూడా లాభం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఐఎన్టీసీ మరియు టీబీజీకే సంబంధించిన నాయకత్వానికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే బొగ్గు బ్లాక్ అలొకేషన్ జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం. మొన్న ఒక టీబీజీకే సంబంధించిన నాయకుడు అంటాడు, కిషన్ రెడ్డి గారు వారు ఏదైతే సింగరేణి కార్మికుల వేషాధారణతో వచ్చిండ్రు, వారు ఏం చేసిండ్రు అనేది ఇప్పుడే చెప్తున్నాం. బొగ్గు బ్లాక్ అలొకేషన్ చేసిండ్రు. అతి త్వరలోనే మైనింగ్ కార్యకలాపాలు జరుగుతాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సింగరేణి దాన్ని నిర్వర్తిస్తుందని ఈ సందర్భంగా మేము బిఎంఎస్ పక్షాన వారికి ఒకటే విన్నవిస్తున్నాం. ఏదైతే వచ్చిందాన్ని స్వాగతించండి, అంతేగాని విమర్శలకు పోవద్దనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే రేపు కార్మిక వర్గం అంతా కూడా కిషన్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.